ఎమ్మెల్యే కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్ష వాయిదా పడింది. నిమిషను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోన్న కేంద్రం ఎంఎన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఎంఎన్ ప్రభుత్వం ఉరిశిక్ష అమలును వాయిదా వేసింది. నిమిష ఉరిశిక్షను ఆపేందుకు ఆమె కుటుంబానికి ఉన్న ఏకైక అవకాశం బ్లడ్ మనీ విషయంలో ఇప్పటికే బాధిత కుటుంబంతో చర్చలు జరుపుతున్నారు. భారత్కు చెందిన ఓ ప్రముఖ మత గురువు కూడా ఇప్పుడు ఈ ప్రయత్నంలో భాగమయ్యారు. నిమిష ప్రియను శిక్ష నుంచి తప్పించేందుకు మత గురువు అబూబకర్ ముస్లియార్ బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, శ్రీనివాస్, కేరళ నర్సు నిమిషా ప్రియకు ఊరట దక్కిందని చెప్పాల్సి ఉంటుంది. రేపు అమలు కావాల్సిన ప్రస్తుతానికి తాత్కాలికంగా వాయిదా పడింది. అయితే ప్రియను భారత్ తీసుకొచ్చేందుకు వివిధ రకాల ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ప్రియ శిక్ష విషయంలో యెమెన్ ప్రభుత్వంతో మాట్లాడాలని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కేరళ సీఎం పినరాయి విజయన్ కూడా లేఖ రాయడం జరిగింది. దాదాపు ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఒక మత గురువు అబూబకర్ ముస్లియార్ బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరిపేందుకు కూడా ఇప్పటికే చర్చలు చెప్పాం. అందులో భాగంగానే కొంత సమయం ఇవ్వాలని బాధిత కుటుంబ సభ్యులతోని తాము మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా మొదట వారికి సమాచారం ఇచ్చిన అందులో భాగంగానే రేపు అమలు కావాల్సిన ఉరిశిక్షకు కొంత వాయిదా పడినట్టు తెలుస్తుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా ఈ అంశం పైన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు సైతం కూడా కేసు విచారణను దాదాపు 18 తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఈలోపు కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నేరుగా యెమెన్ ప్రభుత్వంతో చర్చలు జరపాల్సిందిగా కూడా సుప్రీంకోర్టు కూడా వారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం మరోవైపు కేంద్ర విదేశాంగ శాఖ సైతం కూడా ఇప్పటికే యెమెన్ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు కూడా అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు బాధిత కుటుంబానికి సభ్యులకు కూడా అందిస్తున్నారు. మరోవైపు ఎక్కడైతే ఉమెన్ లో బాధితుడు చనిపోయాడో వారి కుటుంబ సభ్యులకు దాదాపు క్షమాభిక్ష పేట దాదాపు 8 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కూడా ఇక్కడ ఉన్న కేరళకు సంబంధించిన నిమిష కుటుంబ సభ్యులు సైతం కూడా వారు కూడా సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగానే తాము 8 కోట్ల రూపాయలను బాధిత కుటుంబ సభ్యులు కూడా ఇచ్చేందుకు అందులో భాగంగానే యెమెన్ ప్రభుత్వంతో చర్చలు జరపాల్సిందిగా వారు విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యం దాదాపు నిమిష ప్రియకు సంబంధించి రేపు భారత కాలమానం ప్రకారం యెమెన్లో ఉరిదీయాల్సిన సమయం అయితే ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం వారితో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో మరోవైపు మత పెద్ద అయిన అబూబకర్ వారితో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో కొంత దీనికి సంబంధించిన విషయంలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం. ప్రస్తుతానికి ఆమెకి ఉపశమనం అయితే దక్కిందని చెప్పాల్సి ఉంటుంది. కానీ ఈ భారీ ఊరట ఎన్ని రోజులు ఉంటుందనేది కూడా తెలియని పరిస్థితి నెలకొంది. బాధిత కుటుంబ సభ్యులకు దాదాపు వారితో చర్చలు జరిపేందుకు కూడా ఇప్పటికే మత గురువును కూడా ముందుకు తీసుకొచ్చిన నేపథ్యం మరోవైపు బ్లడ్ మనీ క్షమాదానం దీనిపై ఇప్పటికే బాధిత కుటుంబాలతో కూడా సైతం చర్చలు జరుపుతున్న భారత్ తాజాగా ఓ ప్రముఖ మత గురువుకు ఈ బాధ్యతలు అప్పచెప్పింది. వారు ఇరాన్తో పాటు అక్కడున్న యెమెన్ ప్రభుత్వంతో మాట్లాడేందుకు కూడా చర్చలు జరుపుతున్నారు. తాజాగా కేరళ వ్యాప్తంగా కావచ్చు, కేరళ ప్రభుత్వం కావచ్చు ఈ విషయంలో ఇప్పటికే ఒక అడుగు ముందుకు వేసింది. బాధిత మహిళా కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో నిమిషా ప్రియను యెమెన్ నుంచి తిరిగి భారత్ తీసుకొచ్చేందుకు కూడా కొంత సంప్రదింపులు జరపాలి. ముఖ్యంగా ప్రధాని మోదీ ఇరాన్తో పాటు యెమెన్కి సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడాల్సిందిగా ఇప్పటికే విజ్ఞప్తి చేయడం ఒక లేఖ రాయడం జరిగింది. ద్వారా తాత్కాలికంగా ఇప్పటికీ బెనిఫిట్ వచ్చినప్పుడు కూడా యెమెన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నా కూడా బాధిత కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు రేపు ఉరి నిర్ణయం ఉన్న ప్రకారం కూడా చూసుకుంటే తాజాగా చర్చల ద్వారా కొంత ఆలస్యం అవుతుందని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. భారత్కు తీసుకురావాలి. ముఖ్యంగా చనిపోయిన బాధిత కుటుంబాలకు తాము దాదాపు 8 కోట్ల రూపాయలు కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. అక్కడ బ్లడ్ మనీని కాస్త ఏదైతే హత్య చేశారో ఆ హత్యకు సంబంధించిన విషయంలో కొంత తాము వారికి డబ్బులు ఇచ్చేందుకు కూడా కొంత సహకరించాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో ఇక యెమెన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, నిజంగానే బాధిత కుటుంబ సభ్యులు దానికి ఒప్పుకుంటారా లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది.